2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే మేడం. నమస్కారం అండి. చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని స్కూల్స్లో మనం చూసుకుంటే తరచుగా వాళ్ళ చిల్డ్రన్స్ పైన కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ అంటే బాగా చదవట్లేదనో, లేదంటే వేరే పిల్లలకి కూడా డిస్టర్బెన్స్గా మారాడనో, అల్లరి ఎక్కువైపోయిందనో, లేదు ఇంకా ఎంత ప్రయత్నించినా ఈ అబ్బాయి ఇక్కడ వర్కౌట్ అవ్వడు అని టీసీ ఇచ్చి పంపించే సిచ్యుయేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అది పేరెంట్స్కి అవమానం ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ పిల్లాడికి కూడా తెలియకుండానే ఎక్కడో మనసు అనేది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. పంపించేశారంటే అది చిన్న విషయం కాదు. బట్ ఈ మధ్య కాలంలో ఆ కేసెస్ మనం ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ఆ సిచ్యుయేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ప్రతిసారి తరచుగా కంప్లైంట్స్ వస్తూ ఏదైతే ఉంటూ ఉంటాయో ఆ పిల్లల పైన ఆ పేరెంట్స్ వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అంటారు అసలు? వెరీ గుడ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మంత్లో మనకి ఇంచుమించుగా 4 ఇష్యూస్, ఇవే ఇష్యూస్ అండి. కంప్లైంట్స్. స్కూల్ నుంచి 10 days సస్పెండ్ చేశారు, స్కూల్ మార్చేయమన్నారు, ఇంకా వేరే స్కూల్లో జాయిన్ చేసుకోమన్నారు. మిడ్ ఆఫ్ ద ఇయర్ అలా చేస్తే అసలు ఒక పేరెంట్ యొక్క స్థితి ఎలా ఉంటుందండి? నేను నా పర్సనల్గా 3rd classలో నన్ను కూడా అలాగే స్కూల్ నుంచి పంపించేశారండి. మిమ్మల్ని? మీ స్టోరీ చెప్తున్నారా? నా స్టోరీ. ఓకే. అంటే 3rd classలో స్కూల్ రిజెక్షన్, బట్ ఐఎమ్ ఏ PhD హోల్డర్ నౌ. ఓకే. సో 3rd classలో మా పేరెంట్స్కి నేను ఎప్పుడు ఏం చెప్పలేదు, స్కూల్లో ఏం జరుగుతుందో నేను ఎప్పుడు ఏం చెప్పలేదు అసలు. ఒకరోజు మా నాన్నగారు నేను ఏదో ఆడుకుంటుంటే ఈ వేళ్ళు ఎందుకు ఇంత లావుగా అయిపోయినాయి అన్నట్టు గమనించారు. మా నాన్నగారు అప్పుడు ధాన్యం వ్యాపారం, ఆయన ఎక్కువ ఇంట్లో ఉండేవారు కాదు, ఖమ్మం అటు సైడ్ వెళ్తూ ఇంటికి వస్తూ ఉండేవారు. ఏదో ఒక రోజు నైట్ ర్యాండమ్గా చూస్తే ఫింగర్స్ బాగా వాచిపోయి ఉన్నాయి. ఏంటి ఇలా ఉన్నాయి అని మా మమ్మీని అడిగితే ఏమో నేను గమనించలేదు అని చెప్పి ఇద్దరు కలిసి నన్ను అడిగారు అప్పుడు. ఏంటి ఏమైంది, ఎక్కడైనా పడిపోయావా, ఈ ఫింగర్స్ ఎందుకు ఇలాగ అయిపోయినాయి అంటే నన్ను మ్యాథ్స్ టీచరు కొట్టారు, కొడితే ఇలా అయిపోయినాయి అని చెప్పాను నేను. మరి ఎందుకు చెప్పట్లేదు నువ్వు అని అన్నారు. నేను సరిగ్గా చదవట్లేదు అందుకని కొడుతున్నారు అని అక్కడతో క్లోజ్ చేసేసాం ఇష్యూ. తర్వాత మా నాన్నగారికి ఫోన్ చేయించి పిలిపించారు. పిలిపించి మీరు ఇంకా స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోండి, మీకు ఎన్నిసార్లు కాంటాక్ట్ చేద్దామని ట్రై చేసాము కుదరలేదు, ఇంకా ఇప్పుడు తీసుకువెళ్ళిపోండి, మ్యాథ్స్ అయితే 0, ఇంకా ఏమీ రావట్లేదు, క్లాస్లో కూడా ఎక్కడో బ్యాక్ బెంచ్లో కూర్చొని డే డ్రీమింగ్లో ఉంటుంది తను, మా క్లాసులు అవి ఏమీ వినట్లేదు, మాకు అసలు క్లాస్లో 40 మంది ఉంటే కింద నుంచి 1ో 2ో పొజిషన్స్లో ఉంటుంది తను, మేము చెప్పేది ఏది కూడా నేర్చుకోవట్లేదు, ఇంకెంతసేపు ఆడుకోవడము ఆ మూడ్లో ఉంటుందని చెప్పి ఇంకా ఏవేవో బిహేవియరల్ గురించి అవన్నీ కూడా చాలా మాత్రం చేశారు. మొత్తం మీద స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోమన్నారు. మా నాన్నగారు అప్పటికే ఆ ఊర్లో చదివించకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పి పక్క ఊర్లో అంత కష్టపడి పక్క ఊర్లో చాగల్లు అండి, చాగల్లు అని షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ. ఓకే. ఆ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ స్కూల్ అది శ్రీ వెలగపూడి రామచంద్ర పబ్లిక్ స్కూల్, SVRK పబ్లిక్ స్కూల్ అది. అక్కడికి బస్కి ఎఫోర్డ్ చేసి బస్ మీద పంపించి రోజు 1 గంట ట్రావెల్ అండి ఆ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళి అక్కడ చదివిస్తే వీళ్ళ పిలిచి ఇలాగా అంటే ఎంత అవమానం మా నాన్నగారికి. అవన్నీ మాకు ఇంకా చెప్పలేక ఇప్పుడు అర్థమవుతున్నాయి, అవన్నీ చెప్పలేక చాలా బాధపడి ఆ సమ్మర్ ఏదో బ్రతిమాలుకుని ఆ 1 month 2 months కంప్లీట్ చేసేసి ఏప్రిల్ నుంచి, ఇప్పుడంటే మార్చ్ కన్క్లూడ్ అయిపోతున్నాయి, అప్పుడు ఏప్రిల్ కన్క్లూడ్ అయ్యేది. ఏప్రిల్ నుంచి అన్ని స్కూల్స్కి అడ్మిషన్ టెస్ట్ రాయించడానికి తీసుకెళ్లారు. కొవ్వూరులో దీప్తి స్కూల్ అని ఒక స్కూల్ ఉంటుందండి, వెరీ ఫేమస్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. ఆ దీప్తి స్కూల్లో ఇంచుమించుగా చాలా మంది రాసేవారు అడ్మిషన్ టెస్ట్లు. మిషనరీ స్కూల్ అని చాలా కాంపిటీషన్ ఉండేది అందులోకి ఎంటర్ అవ్వాలంటే. చాలా కేర్ తీసుకునేవారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అడ్మిషన్ టెస్ట్ రాస్తేనేమో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అవేవో మైనస్ మార్క్స్, 0 కూడా కాదు, అంత తక్కువ పర్ఫార్మెన్స్. ఇక్కడ పంపించేశారు, అక్కడ 0 marks అడ్మిషన్ టెస్ట్లో. అంటే కనీసం 30 మార్కులు టెస్ట్ పెడితే 1ో 2ో అన్నా రావాలి కదా, అసలు అవి కూడా లేని పరిస్థితి.
తర్వాత ఇంకో స్కూల్కి ఏదో తీసుకువెళ్ళారంట. స్కూల్ పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు. దీప్తి స్కూల్ అంటే చాలా పెద్ద బిల్డింగ్ స్కూల్ కాబట్టి అందుకు గుర్తుంది. తర్వాత ఏదో స్కూల్కి తీసుకువెళ్ళారంట. అక్కడ కూడా నాట్ అప్ టు ద మార్క్, మళ్ళీ అదే క్లాస్ చదవాలి, మళ్ళీ 3rd క్లాసే చదవాలి అని అన్నారంట. అసలు అప్పుడు మా నాన్నగారు ఎలా తీసుకున్నారు ఇవన్నీ అని ఆలోచిస్తే నాకు అప్పుడు ఆయన ఏమనుకున్నారు అంటే, అసలు నేనున్న వాతావరణమే కరెక్ట్ కాదేమో అని చెప్పి కంప్లీట్గా ఆ ఊరు నుంచి రాజమండ్రికి కంప్లీట్ ఫ్యామిలీనే షిఫ్ట్ చేసేసారు. మీ ఎడ్యుకేషన్ మా ఎడ్యుకేషన్ కోసం మా నాన్నగారు ఆ వ్యాపారం అన్నీ కూడా ఎక్కడికక్కడ చెక్క పెట్టేసి, వీళ్ళకి కొంచెం ఇంగ్లీష్ వస్తే చాలు, కొంచెమైనా మార్కులు వస్తే చాలు అని చెప్పి ఆ ఊరు దొమ్మేరు అనే ఒక ఊరు నుంచి తీసుకుని వచ్చేసి రాజమండ్రికి తీసుకొచ్చేసారు. తీసుకువచ్చి ఇక్కడ ఎవరు కొంచెం బాగా చెప్తారు అని ఎంక్వైరీ చేయగా మా నాన్నగారికి ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే బాగా ఇష్టం. ఏం చదువుకోపోయినప్పటికీ ఇంగ్లీష్ అన్నీ నేర్చుకోవాలని ఉండేది. ఎవరో చెప్పారంట, రంగరాజన్ గారు అని ఒక సార్ ఉంటారు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్తారు, వాళ్ళకు ఒక స్కూల్ ఉంది, అవి రికగ్నైజ్డ్ స్కూల్ ఏం కాదు, కానీ వాళ్ళిద్దరూ కూడా పర్సనల్ కేర్ తీసుకుంటారు. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఆ ప్రిన్సిపల్ క్లినికల్ సైకాలజిస్ట్ జయశ్రీ గారు అని. సో మా నాన్నగారు ఏమనుకున్నారు అంటే, ఇంత మొండిగా ఉంది కదా తిను, కొంచెం ఇంత అడమెంట్ బిహేవియర్తో ఏం చెప్పినా కూడా నార్మల్ చైల్డ్ లాగా అర్థం అవ్వట్లేదు కదా, మనం ఇంక అక్కడే కరెక్ట్ ఏమో అని చెప్పి ఊరు, ఇల్లు, వ్యాపారం అన్నీ వదిలేసి కేవలం చదువు గురించి షిఫ్ట్ అయిపోయారు. ఎంతమంది చుట్టాలు తిట్టారోనండి. 3వ క్లాస్ చదువుతున్న పిల్లల కోసం మా అన్నయ్యని నన్ను ఇద్దరిని కూడా, మీ 2 పిల్లల కోసం మీరు ఇన్ని వదులుకొని వేరే చోటికి వెళ్ళిపోవాలా అని స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ ఆవిడ క్వశ్చన్స్ అడిగారు, ఎగ్జామ్ పెట్ల, ఓరల్గా క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ అడిగితే తప్పే ఆన్సర్స్ చెప్పాం. నాకు బాగా గుర్తు ఏం క్వశ్చన్స్ అడిగారో కూడా, తప్పు ఆన్సర్సే చెప్పాం. కానీ ఆవిడకి ఏమర్థమైంది అంటే, వీళ్ళు మనం పాలిష్ చేసుకోగలం, చెప్పే విధానం మార్చి చెప్పగలం అన్న కాన్సెప్ట్ ఒక్కటే ఆవిడకి అర్థమైంది. మా బ్రదర్ చెప్పేశాడు ఆన్సర్లు, నేనేం చెప్పలేదు. సో ఇద్దరిని అక్కడ జాయిన్ చేశారు. ఫస్ట్ 15 రోజులు రోజు ఏడిపోయానండి. నేను ఇంటికి ఊరు వెళ్ళిపోదాం, అక్కడే ఆడుకుందాం, అసలు ఇదంతా వద్దు, నాకేం అర్థం అవ్వట్లేదు. మా మమ్మీ మా డాడీ కొంచెం చెప్పగా ఒక్కసారి అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. పాత స్కూల్ కానీ పాత టీచర్స్ కానీ ఎవరూ లేరు ఇక్కడ, కొత్త వాతావరణం ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్న టైంలో టీచర్స్ లవ్ ఉండేది అక్కడ. అదే కదా మేడం మెయిన్. అంటే ఇప్పుడు వరకు నన్ను అందరూ కూడా క్రిటిసైజ్ చేసి కొట్టి తిట్టి వాళ్ళనే ఫేస్ చేశాను నేను. ఏంటి ఇలా కూడా చెప్పొచ్చా, ఇంత లవ్లీగా టీచర్ అనే వాళ్ళు ఉంటారా అని చెప్పి స్లోగా నన్ను ఎక్స్ట్రా కరిక్యులర్లో పెట్టడము, అందులో నేను విన్ అవ్వడం మొదలుపెట్టాక స్టడీస్లోకి తీసుకురావడము, అలా చేస్తూ ఉంటే 4th క్లాస్లో ఈ స్కూల్లో నేను ఎడ్యుకేషన్ మొదలు పెడితే 6th క్లాస్కి నేను ఒక ట్రాక్లోకి వచ్చాను. 6th క్లాస్ నుండి ఎక్స్ట్రా కరిక్యులర్ అవన్నిటిలో బయటకు వెళ్ళి పార్టిసిపేట్ చేయడం కూడా మొదలు పెట్టించారు. యూ వోంట్ బిలీవ్, అప్పటి నుంచి కూడా నేను ఇంచుమించుగా ఒక 25-30 కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. ప్రతి చోట కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రైజ్. గ్రేట్. ఒక 25-30 పౌరాణిక డ్రామాలు వేయించేవారు నాతో, ఫండ్ రైజింగ్స్ చేయించేవారు, ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో. ఇంకెప్పుడు కూడా ఒక విజయ పతాకం అంటారు కదా, ఇంకా అలాగే వెళ్ళిపోయాను నేను. అంటే ఒక్కొక్కసారి స్కూల్ నుంచి రిజెక్ట్ చెయ్యడము కూడా మన మంచికే అవుతుంది. అక్కడ మొదలైన నా గెలుపు అంటే దట్స్ ఎ సక్సెస్ ఆ టైంలో. ఎందుకంటే ఏంటి అసలు స్కూల్ నుంచి గెంటేసిన, ఆల్మోస్ట్ గెంటేయడమే కదా, అలాంటి ఒక స్టేజ్ నుంచి నవ్ ఐఎమ్ ఏ PhD హోల్డర్. అంటే చదువే రాదు, 0 వచ్చిన దగ్గర నుంచి ఒక PhD హోల్డర్ వరకు అవ్వాము అంటే ఒక టీచర్ రోల్ ఎంత ఇంపార్టెంటో చూడండి. నిన్న భారతమ్మ గారు అని ఒక ఆవిడ వచ్చారండి మన ఆఫీస్కి. ఆవిడ ఒక 33 ఏళ్ళు హెడ్ మాస్టర్గా చేశారు కొత్తగూడెంలో. చేస్తే ఆవిడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఆవిడ హెచ్ఎంగా ఉన్నప్పుడు పక్క స్కూల్ నుంచి రిజెక్ట్ చేసిన ఒక అబ్బాయిని వీళ్ళ స్కూల్కి తీసుకొచ్చారంటండి. తీసుకొస్తే పక్క స్కూల్ టీచర్కి ఫోన్ చేశారంట భారతమ్మ గారు, మీ స్కూల్లో ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే, మీరు అస్సలు జాయిన్ చేసుకోకండి, అస్సలు డీల్ చేయలేరు ఆ అబ్బాయితోనూ, 9th క్లాస్ చదువుతున్నప్పుడు మేము పంపించేసామంటే ఆలోచించండి ఎంత రూడ్గా ఉంటుందో,
ఒక్క సంవత్సరమే కదా అని మేము ఓపిక పట్టు ఉండవలసింది అని అంటే భారతమ్మ గారు కొంచెం ఫస్ట్ అసలు జాయిన్ చేసుకోవాలా లేదా అని ఆలోచిస్తే ఈ పిల్లోడు పేరెంట్స్ ఏం చేశారు అంటే వాళ్ళు ఊరు పెద్దని తీసుకుని వచ్చి ఒక మాట వేశారంట, మీరు అడ్మిషన్ రాయించుకోవద్దు, మీ అండర్ పెట్టుకోండి, మీ అండర్ మా పిల్లోడు ఉంటే మారుతాడన్న నమ్మకం మాకుంది అని రిక్వెస్ట్ చేస్తే ఆ ఊరి పెద్ద ఒక లెటర్ రాశారంటండి. ఏమైనా కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్పుకుని పిల్లోని తీసుకెళ్ళిపోతాను, కానీ మీ దగ్గర కనీసం 2 నెలలు పెట్టుకోండి అంటే భారతమ్మ గారు ఆ 10th క్లాస్ టీచర్స్ అందరికీ మీటింగ్ పెట్టి వాడు ఏం చేసినా కూడా మీరు ఏమనొద్దు, హోంవర్క్ చేయకపోతే రేపు చేసుకునిరా అన్నట్టుగా మాట్లాడండి అని కొంచెం ప్రేమ పిల్లల పైన ఎలా చూపించాలో చెప్పారంటండి. నిన్న ఆవిడ చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. 10th క్లాస్ ఆ అబ్బాయి 65%తో పాస్ అవ్వి ఇప్పుడు వండర్ఫుల్గా సెటిల్ అయ్యాడంటండి. సూపర్. అంటే స్కూల్ రిజెక్షన్స్ ఎంత పెయిన్ఫుల్లో పిల్లలకి అవి టర్నింగ్ పాయింట్స్ కూడానండి. ఒక స్కూల్లో సూట్ అవ్వట్లేదు అంటే అక్కడ ఆ సెట్టింగ్ తనకి సూట్ అవ్వట్లేదేమో, కొంచెం ప్రేమతో చెప్పే అట్మాస్ఫియర్ అబ్బాయికి కావాలేమో, లేకపోతే ఆ పాపకి ఆ నేచర్ అనేది అడాప్ట్ చేసుకోలేకపోతుందేమో, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని కొంచెం పేరెంట్స్ ఆలోచిస్తే బెటర్. అంతేకాని స్కూల్ నుంచి కంప్లైంట్ రాగానే ఒక బెల్ట్ తీసుకుని ఒక కర్ర తీసుకుని పిల్లల మీద విరుచుకు పడిపోయి కొట్టేసి చేయకుండా ఉంటే, మా నాన్నగారు అప్పుడు ఓపికతో 3-4 స్కూళ్ళు తిప్పారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ట్రూ. రేపొద్దున్న మీ పిల్లలు కూడా ఉన్నత స్థితిలో ఉండాలంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది ఒక్కసారి పేరెంట్స్ అందరూ కూడా మనసు పెట్టి ఆలోచిస్తే పిల్లలు మంచి భవిష్యత్తులోకి వెళ్తారండి. ఎక్కడో ప్రాబ్లం ఉంటది, అది ఐడెంటిఫై చేయగలగాలి. భారతమ్మ గారు లాంటి ప్రిన్సిపల్స్, జయశ్రీ రంగరాజన్ గారు లాంటి ప్రిన్సిపల్స్ ప్రతి చోట ఉంటారు. మన పిల్లల్లో కొంచెం డిఫరెంట్ బిహేవియర్ ఉంటే అలాంటి ప్రిన్సిపల్ అండర్లో అయినా మన పిల్లల్ని పెట్టుకుంటే వాళ్ళు ఒక మంచి స్టేజ్ లో ఉంటారు. తర్వాత తరాలకి వాళ్ళు కూడా చెప్పుకుంటారు ఒక స్టోరీ, ఆ రోజు ఇలా జరిగింది కాబట్టి ఇలా ఉన్నామని. కాబట్టి పిల్లల్ని స్కూల్లో ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా, పేరెంట్స్కి ఏమైనా రిజెక్షన్ ఫేస్ చేసిన స్కూల్ రిజెక్షన్స్, అదే మంచి టైం అని ఆలోచించండి. మంచికి జరిగింది అనుకుని మంచి స్కూల్ చూసి యాక్సెప్ట్ చేసి, అన్ని స్కూల్స్ మంచివేనండి, కాకపోతే మనకు సూటబిలిటీ చెక్ చేసుకోవాలి. అందరు టీచర్స్ మంచి వాళ్ళే, వాళ్ళు కష్టపడి అక్కడికి వచ్చిన వాళ్ళే, కాకపోతే ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కరికి సూట్ అవ్వదు. కాబట్టి పేరెంట్స్ ఈ విషయాల్లో కొంచెం ఓపిక తీసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా మంచిగా సెటిల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు. ఎందుకంటే పేరెంట్స్కి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, ఇది చాలా అవసరం. రిజెక్షన్స్ వెంట వెంటనే చూస్తూ ఉంటారు, టీసీ ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద అవమానం. ఎస్పెషల్లీ ఆ 8th, 9th, 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉంటూ ఉంటారో అక్కడ వాళ్ళకి అది కెరియర్. అసలు అది అక్కడ రిజెక్షన్ స్టార్ట్ అయితే తీసుకోవడం చాలా కష్టం. అన్నీ అర్థమవుతూ ఉంటాయి. మీరు అన్నట్టుగా ఆ సెట్టింగ్ ఏదైతే ఉంటుందో అన్ని చోట్ల సెట్ అవ్వదు. పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి కొంచెం ఆలోచించగలిగితే అలా భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ స్టోరీ అనేది చాలా వండర్ఫుల్, చాలా ఇన్స్పిరేషన్. నిజంగా మీ ఫాదర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అంత పేషెన్సీ ఉండాలి పిల్లల పైన. చుట్టాలందరూ ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి ఆయన ఎక్కడా ఆగలేదు, మీ కెరియర్ కోసం ఆలోచించారు. అది కూడా 3rd క్లాస్ వయసులో మీరు ఉన్నప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఇలా ఎవరికైనా పిల్లలకు సంబంధించి కానివ్వండి, పేరెంట్స్కి సంబంధించి కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కెరియర్ గైడెన్స్ కావాలనుకున్నా, లేకపోతే ఇట్లాంటి రిజెక్షన్స్ ఎప్పుడైనా మనం చూస్తూ ఉన్నా, లేదా ఇంకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మీ గైడెన్స్ ఏదైనా కావాలి అనుకుంటే మన సైడ్ నుంచి కోర్సెస్, వర్క్షాప్స్, కౌన్సిలింగ్ అసలు ఏ విధంగా ఉంటుంది? నేను 6 to 7 years ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వర్క్ చేశానండి. ఇన్ ద పొజిషన్ ఆఫ్ కోర్స్ కోఆర్డినేటర్, ఫ్యాకల్టీ అండ్ డీన్ చేశాను. అయితే స్కూల్ చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు ఇప్పుడు ఎగ్జామ్ ఫేజ్ వచ్చేసింది. January, February, March కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్కి నెక్స్ట్ ఏంటి అన్న సందేహాలు ఉన్నా కూడా, అసలు పిల్లలకి ఎలాంటి సూటబుల్ కరికులం కావాలి అన్న డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన దగ్గర ఉన్న కోర్స్ డీటెయిల్స్, ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.